చెప్పాలనుకున్న వాళ్ళు లేచి నిలబడి సాక్షి చెప్పండి. 1-2 మాటలు మాత్రమే సాక్షి చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తెల్లారి పందరెళ్ళేమో పొద్దుంటే ఆ డాక్టర్ గారు అన్నాడు, ఆ సబ్జెక్టు చూసి ఎవడమ్మా ఇది ఇచ్చి మీకు దాని సబ్జెక్టు మీరు తెచ్చి కాగితం తెచ్చాడు, ఇది ఎక్కడ పని చేస్తారని నా మొహానికి ఎత్తేసాడు. ప్రభు ఏంటంటే అక్కడికి వెళ్తే అక్కడ ఎట్ట అయింది, ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఎట్ట అయింది, ఏంటయ్యా మళ్ళీ ఇంటి అడిగాను. నువ్వు వెళ్తేనే నా చేసినాను, ఇప్పుడు పని అవుదమ్మా చూద్దాం వెళ్ళుండరా సోమవారం నాడు అన్నాడు. శనివారం వెళ్తే ప్రభు ఏంటయ్యా ప్రభు నాకు నువ్వు తప్ప నాకు ఎవరు లేదయ్యా ప్రభు, నేను నా బిడ్డ వచ్చేవాళ్ళు ఏంటయ్యా. అక్కడ 2-3 ఫోన్ చేసి అడిగింది, ఎవరు సమాధానం చెప్పలేదు. ఇదిగో వస్తామో ఇదిగో శాసనం అన్నారు కానీ వచ్చిన వాళ్ళు లేరు చెప్ప. అక్కడ చేతే మా చెల్లికి చేతే చెప్తున్నారు, ఇటు వస్తున్నారు 4 వస్తున్నారు అన్నారు కానీ ఎవరు రాలేదు. అక్కడ తిరిగి వచ్చేసి సంవత్సరం వేద్దాం నిర్ణయించుకున్నాం. ప్రభా నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా, నువ్వు చేసిన సహాయమేనయ్యా, నీ చిత్తమయ్యా. ఆ రేత్రి ఆదివారం రేత్రి ఒకరిని అడిగితే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఖర్చు పెట్టగలుగుతాను నీ అక్క అని అడిగారని మధ్య నేనేం చేయలేను. నేను ఎక్కడ ముందు ఖర్చు పెట్టాను, టైం పోయింది, నేను ఎప్పుడు ఖర్చు పెట్టాను, నేనేం చేయలేను. నాకు ఎవరు వద్దాము, నా దేవుడు ఉంటాడు. దేవుడు చేసిన సహాయమే మాకు, ఆయన చేసిన సహాయం వల్ల నా బిడ్డ పెంచి నిలబడింది. ఆయన చేసిన కార్యం నేను ఎప్పుడుగా మరువలేదు. ఎప్పుడు నేను ఎడమలేడు ఆయన దేవుడు దిక్కుమాలతోడు మాకు ఆయన దిక్కుమా సహాయం చేసిన మేలు ఎప్పుడు పర్లేదు. నా దగ్గర ఏముంది, నీకు నలుగురు చూసుకుంటూ తెలుస్తుందా, నా దగ్గర ఏమి ప్రార్థన చేసుకుందాం. సాక్షాత్ చెప్పిన బిడ్డల కోసం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామమునికే స్తుతులు, వివేల కృతజ్ఞతాస్తోత్రాలు, వివేల కృతజ్ఞతాస్తోత్రాలు. నువ్వెంత గొప్ప దేవుడు అయ్యానికి వందనాలు స్తోత్రం. వెధవనాలు పక్షాన్ని వ్యాజ్యమాడే వయానికి వందనాలు స్తోత్రం. కృతజ్ఞతాస్తోత్రాలు ప్రభువానికి వందనాలు. తండ్రి లేని బిడ్డలయ్యా, నువ్వు జాలు చూపించే దేవుడు అయ్యా, నీకు వందనాలు స్తోత్రం. అధికారుల మనసులో మార్చిన దేవా అయ్యా, నీకు వందనాలు. కాలేజీలో ఫీజుల విషయంలో కూడా న్యాయం చేయండి, ఆ చదువు పట్ల కూడా న్యాయం చేయండి ప్రభావ. ఆ పార్టీని ఎగ్జామ్ రాస్తున్నారయ్యా బిడ్డలు ప్రభావ, వాళ్ళకి మంచి మార్కులు రావడానికి సహాయం చేయి. మాట్లాడేది నేను కాదయ్యా, నీవే నాలో ఉండి మాట్లాడాలి. నీ సన్నిధితో వచ్చి సహాయం చేయి, నీ జ్ఞానంతో మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు తాకితే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులరా, గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు దేవుడు మనల్ని ఎంతగా సజీవమైన రెక్కల చాటున మనందరినీ కాపాడి కాచి కాపాడారు. ఆ దేవునికి మనం ఎంత స్తుతి చెల్లించినా తక్కువే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. దేవునికి స్తోత్రం. సర్వాంతర్యామి ఆయన, సర్వాంతర్యామి. అయితే మీరు మందిరానికి చాలా లేటుగా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారో అర్థం కావట్లేదు. ఇష్టపడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని కృతజ్ఞత స్తోత్రాలు. అయితే పోయిన వారు మనం ఏ వాక్యం చెప్పుకున్నాం? పోయిన వారు ఏ వాక్యం చెప్పుకున్నాం? ఏ వాక్యం చెప్పుకున్నాం? గుర్తులేదా? మితిలేని జ్ఞానం. ఏ వాక్యం చెప్పుకున్నాం? మితిలేని జ్ఞానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క జ్ఞానం గురించి మనం మాట్లాడుకున్నాం. మితిలేని జ్ఞానం గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మంచి స్నేహితుడు. ఈరోజు అంశం ఏంటి? మంచి స్నేహితుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామమున పట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా వారు చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎప్పుడు రాకుండా ఉండేవాళ్ళు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మంచి స్నేహితుడనే అంశం మనం ఈరోజు నేర్చుకుందాం. అయితే బైబిల్లో చాలా మంది ఉన్నారు కదా, అందరూ మంచి స్నేహితులు లేదు దేవుడికి. సంఘానికి వస్తున్న అందరూ దేవునికి దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతాం అనుకోమాకండి. ఎందుకంటే మందిరంలో ఉన్నంతసేపే మన క్రియలు మంచిగా ఉంటే బయటకు వెళ్ళిన కాడి నుంచి క్రియల్లో మార్పు వచ్చేస్తుంది. అందుకని అందరికీ మందిరానికి 100 మంది వస్తే 100 మందిలో 10 మంది కూడా పరిశుద్ధ గ్రంథం ప్రకారం చూసుకుంటే 10 మంది కాడ 100 మందికి 10 మంది కూడా పరలోక రాజ్యానికి చారరు. ఎందుకంటే క్రియలు, నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలం వస్తుంది అనమాట. వేప చెట్టు పెడితే, వేప చెట్టు పెట్టితే వేప చెట్టు అయితే కాయలేమో యాపిల్ పళ్ళ కాయలు, వేప చెట్టుకి వేపకాయలు, చేదు కాయలు, వేప పువ్వు, వేప చిగురే ఉంటది. ఈరోజు బాగా యాపకాయలు, యాప చిగుళ్ళు అవన్నీ పండుగ చేసుకుంటారు అనుకుంటా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ చెట్టు పెడితే ఆ చెట్టే ఆ ఫలాలే ఫలిస్తాయి. నీవు క్రియలు మంచిగా ఉంటేనే దేవుని రాజ్యానికి వారసులు అవుతావే తప్ప నీ క్రియలు సరిగ్గా లేకపోతే ప్రతి విశ్రాంతి దినాన పనులను పక్కన పెట్టుకుని రాత్రంతా నిద్ర లేకుండా ఆ పనులు చేసుకుని పొద్దున్న లేచి పనులను చేసుకుని మందిరానికి వచ్చేసి గుళ్ళకి వచ్చేసి నిద్రపోయినంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళమే వచ్చేసి హాజరు వేసుకున్నాను అనుకుంటున్నా. మేము హాజరుతో పరలోక రాజ్యం నీకు పొందుకొని హాజరు పడితే సరిపోదమ్మా. జనులను లెక్క పెట్టుకుని, మందిరంలో ఉన్న జనులను లెక్క పెట్టుకుని రండి అని యెహెజ్కేలు గారితో యెహెజ్కేలు గ్రంథంలో దేవదూతకి చెప్పారు. దూత వచ్చి లెక్క పెట్టుకుని, గాబ్రియేలు దూత వచ్చి లెక్క పెట్టుకుని రమ్మని యెహెజ్కేలు గారితో దేవుడు మాట్లాడించారు. దేవుడికి స్తోత్రం. అంతేగాని లెక్క పెట్టుకు రమ్మన్నారు. కానీ వాళ్ళు వస్తా పరలోక రాజ్యానికి కూడా వాళ్ళ క్రియలు బాగా పరలోక రాజ్యానికి కూడా చేరతారో లేదో వారి క్రియలను అక్కడే పరిశీలించారా అని నేను చెప్పలేదు. లెక్క పెట్టమని లెక్కలో పడతామేమో అంతే. విశ్రాంతి దినాన మందిరానికి వచ్చినట్టుగా లెక్కలో పడతామేమో అంతే. క్రియలు బాగపోతే మాత్రం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ అందరూ స్నేహితులు అయిపోయారు. మంచి స్నేహితుడు వేరుగానే ఉంటాడు, చెడ్డ స్నేహితుడు. ఈ లోకంలో చూస్తున్నాం మనం. స్నేహం చేస్తూనే స్నేహం ఎందుకు చేస్తున్నారంటే బాగుంటే వాళ్ళు ఏదైనా అడిగి తీసుకుంటారు. చేసేవాళ్ళు ఉన్నారు ఈ రోజున. అవునా? వాళ్ళతో బాగుండమంటే ఏదో ఒకటి అడిగి తీసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఏదైనా అడిగితే కనుక్కొని ఇస్తారు. వాళ్ళతో బాగుండకపోతే, వాళ్ళతో మాట్లాడిపోతే మనం ఏదైనా అడిగినా ఎవరు అన్న ఉద్దేశంతో స్నేహం చేసేవాళ్ళు ఉన్నారు ఈ రోజున. దేవుడికి స్తోత్రం. మంచి స్నేహితుడు లోపల ఎక్కడా కనపడుతున్నారా? మంచి స్నేహితుడు కనపడుతున్నాడమ్మా? మీకు ఎక్కడైనా తగిలేరా మంచి స్నేహితుడు? ఎవరు లేరు. ఆ కాసేపు మంచిగా మాట్లాడతారు, ఆ తర్వాత నీవెవరో తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నారు. ప్రవర్తన అలా మారిపోయింది. మంచి స్నేహితులు లేని పరిశుద్ధ గ్రంథంలో మంచి స్నేహితుల గురించి రాశారంటే మంచి స్నేహితుడు అనేదే లేదు. ఎందుకంటే ప్రార్థన చేయమనుంది, నిజముగా మొరపెట్టమనుంది. ఏమనుంది బైబిల్లో? ప్రార్థన చెయ్యి, మళ్ళీ నిజముగా మొరపెట్టుము. దేవునికి స్తోత్రం. మొరపెట్టుము నిజముగా అంటే మరలో కూడా అబద్ధం ఉందని. మంచి స్నేహితుడు మంచి స్నేహితుడు అన్నాడు, స్నేహితుడు అన్నాడు. అవసరాన్ని కొద్ది స్నేహం చేసే వాళ్ళు ఉంటారు చాలా మంది. మంచి స్నేహితుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం.
మంచి స్నేహము మనము కలిగి ఉండాలి. ఆ మంచి స్నేహితుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పట్ల లోకంలో ఎవరు మంచి స్నేహితుడు లేనే. ఎవరైనా మోసం చేసేవాళ్ళే, ఎవరైనా మోసగాళ్ళే. ఎక్కడ మంచి స్నేహం లోకంలో దొరకదు. ఒక యేసయ్య నీకు మంచి స్నేహితుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యేసయ్యకు ఒక స్నేహితుడు ఉన్నాడంట లోకంలో. ఆ యేసయ్యకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడంట. యేసయ్య మనందరికి మంచి స్నేహితుడుగా ఉంటాడు. మంచి స్నేహితుడు అని తెలుసు. యేసయ్య చెప్తున్నాడు ఒక మాట, నాకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు లోకములు అంటున్నాడు. ఇది ఇంకా బాగుంది. యేసయ్యకి దేవునికి లోకమంతా చూస్తే ఒక మంచి స్నేహితుడు కనపడ్డాడంట. హల్లెలూయా. అది నువ్వై ఉండాలని ఆశిస్తున్నావా? నన్నే అనాలి నా దేవుడు. నేనే మంచి స్నేహితుడు అనిపించుకోవాలి. నా దేవుడు తను నీకు ఆశిందా? నన్నే అనుకోవాలి మంచి స్నేహితుడు దేవుడు. నేనేనేమో నీకు ఆశ కలుగుతుందా? మంచి స్నేహితుడు ఇదిగో తన స్నేహితుడు కొరకు ప్రాణమైనా పెడతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మంచి స్నేహితుడు మనందరికి యేసయ్య మంచి స్నేహితుడు. యేసయ్యకి మంచి స్నేహితుడు లోకంలో ఎవరు లేరు. ఎందుకు లేరంటారమ్మా? తన పక్కనుండా తన గిన్నెలోనిది ద్రాక్షారసమును తన శరీరమును తన రక్తమును త్రాగిన పేతురే బొమ్మాలు పొక్కాడు. గొప్పలేదా? 12 మంది శిశువులు ఆయనతో నడిచారు, ఆయనతో కూర్చున్నారు, ఆయనతో పడుకున్నారు, ఆయన వెంబడించారు. 12 మంది శిశువులు. ఆ 12 మంది శిశువులు కూడా లాస్ట్కి ఏం చేశారంటే యేసయ్యను ఎవరో తెలియదని పొక్కారు. అంటే 12 మంది శిష్యుల్లో కూడా యేసయ్యకి మంచి స్నేహితుడు లేడు. అందుకే దేవుడు నా స్నేహితుడు మంచి స్నేహితుడు, నా స్నేహితుడు పలానా వ్యక్తి అనాలంటే యేసయ్యకి నచ్చినట్టుగా ఉంటే నిన్ను నా స్నేహితురాలు, నన్ను నా స్నేహితుడు అని దేవుడు పిలుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కృతజ్ఞతా స్తోత్రాలు. దేవుని కృతజ్ఞతా స్తోత్రాలు. దేవుని కృతజ్ఞతా స్తోత్రాలు. మంచి స్నేహము నువ్వు చేయగలుగుతున్నావు దేవునితో. దేవుడు నా స్నేహితురాలు అని దేవునితో అనిపించుకోగలుగుతున్నావు. ఒక్క వ్యక్తిని మాత్రమే దేవుడు నా స్నేహితుడు ఇతడు అని మాట్లాడారు. చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలోకి వెళదాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకొనిన యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, అమ్మా భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని వలన నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడునై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి స్తోత్రం. ఎంత బాగా చెప్తున్నారో చూడండి. ఎవరంట? దేవుడు కోరుకున్న స్నేహితుడు. దేవుడు నా స్నేహితుడు అనబడిన వ్యక్తి ఇక్కడ కనపడుతున్నాడు. నా స్నేహితుడు అంటున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనందరికీ తండ్రి, మనందరికీ స్నేహితుడు, మనందరిని ఆదరించేవాడు, మనందరిని ప్రేమించేవాడు. కానీ నీ అవసరత కొరకు నా స్నేహితుడు, నా తండ్రి, నా ప్రభువు, నా రాజు అని చెప్పొచ్చు. కానీ ఆయన భూలోకంలో ఒక మనిషిని నా స్నేహితుడు అని చెప్తున్నాడు.
నువ్వు చెప్తున్నావంటే నీ స్వలాభం కోసం నా తండ్రి అని నువ్వు చెప్పొచ్చు. నీకు మేలు పొందుకుంటావు కాబట్టి పొందుకోపోతావు. నీకు ఆ నమ్మకం ఉంది, ఆయన ఏది అడిగినా కార్యము చేయగలడని నీకు ఆ విశ్వాసం ఉంది, ఆ పట్టుదల ఉంది కనుక నువ్వు తప్పకుండా నా తండ్రి అని నువ్వు చెప్పటానికి నిర్మోటం లేకుండా నువ్వు చెప్తావు. కానీ దేవుడికి ఉపయోగపడే మనిషి దేవుని యొక్క స్నేహితుడు అని చెప్పటానికి ఆ క్వాలిఫికేషన్ నీ దగ్గర ఉందా? దేవుడు నా స్నేహితుడు, ఈ మనిషి నా స్నేహితురాలు, ఈ మనిషి నా స్నేహితుడు అని చెప్పటానికి ఆ లక్షణాలు నీలో కనపడుతున్నాయా? దేవుడు మనిషిని నా స్నేహితుడు అని చెప్పాలంటే దేవుడు ఇష్టపడేలాగా నీ జీవితం ఉంటే నా స్నేహితురాలా, నా స్నేహితుడా అని పిలుస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిరకాల స్నేహితుడా, స్నేహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల స్నేహితుడా, నా తోడు నీవయ్యా, స్నేహితుడుగా నీ అవసరాల కొరకు నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు నిన్ను అనుకుంటున్నాడా? నా స్నేహితురాలు, నా స్నేహితుడు అని దేవుడు నిన్ను అనుకుంటున్నాడా? అనుకుంటే నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలివి. అనుకున్న వారిని ఎలా ఆశీర్వదిస్తున్నాడో ఇక్కడ చూచాం. ఎవరినంటే అనుకున్నదైనా అబ్రహాముని, ఈయన నా స్నేహితుడు అన్నాడు. దేవుడికి స్తోత్రం. చెప్పండి బట్టి దేవుని నామమునకు హల్లెలూయా. భూలోకంలో ఒక మనిషిని, ఈ మనుషుడు నా స్నేహితుడు అన్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్నేహం అంటే నీ అవసరాలు తీర్చుకోవడానికి స్నేహం చేయడం కాదు. స్నేహం అంటే నీ బాధ పోవడానికి స్నేహం చేయటం కాదు. నీ కష్టం పోవడానికి స్నేహం చేయటం కాదు. దేవునితో నువ్వు స్నేహిస్తున్నావంటే నీ కష్టాలు, నీ బాధలు పోవడానికి కాదు స్నేహం చేయి. దేవుడు కూడా ఇతడు నా స్నేహితుడు అనాలి. అనాలంటే దేవుడు ఇష్టపడేలాగా నీ జీవితము, నా జీవితము ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అబ్రహాము నా స్నేహితుడు అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు, దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అతన్ని ఇశ్రాయేలుగా మార్చాడు. కానీ ఆయన్ని స్నేహితుడు అలా ఏర్పాటు చేసుకున్నాడు అంతే, అంతవరకే. కానీ యాకోబు నా స్నేహితుడు అంటలేదు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు చూద్దాం. దేవునికి స్తోత్రం. నా స్నేహితుడైన అబ్రహాము సంతానం అబ్బా, నేను ఏర్పాటు చేసుకున్నాను అబ్రహాము మనమడైన యాకోబుని. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు. యాకోబునైతే నేను ఏర్పాటు చేసుకున్నాను, అయితే నా స్నేహితుడు మాత్రము అబ్రహామే. హల్లెలూయా, హల్లెలూయా. నా స్నేహితుడు మాత్రం ఎవరన్నారైనా అబ్రహామే. అబ్బా ఎంత బాగుందండి. నా స్నేహితుడు అబ్రహామే. ఈనాటి కాలంలో స్నేహము చాలా భయంకరమైన స్నేహాలు ఉన్నాయి లోకాల్లో. ఆ శరీరానుసారమైన స్నేహాలు చాలా ఉన్నాయి, లోక స్నేహాలు చాలా ఉన్నాయి. దేవుడు నా స్నేహితుడని పిలువబడేవాడు మాత్రం ఎవ్వరూ కనపడతలేదు లోకములో. ఎవ్వరు దేవుడికి ఇష్టంగా నడవట్లేదని ఎవ్వరిని నా స్నేహితుడు. యాకోబును కూడా పక్కన ఉన్న యాకోబును కూడా, అబ్రహాము సంతానంలో నుంచి వచ్చిన ఆ యాకోబును కూడా నేను ఏర్పాటు చేసుకున్నాను. అంతే నా పని కొరకు. అక్కడ చెత్త పరకనైనా వాడుకుంటాను నా పని కొరకు. అక్కడ గాడిదకైనా గొంతుకిచ్చి మాట్లాడాను,
గాడిద నోరు తెరిచి బిలాముని గద్దించింది. ఎవరు శపించడానికి వెళ్తున్నావు? నా ఇశ్రాయేలు నన్ను శపించడానికి వెళ్ళదని గాడిద నోరు తెరిచి బిలాముని గద్దించింది. దేవుడు కోరుకున్నది ఎవరినో తెలుసా? స్నేహితుడని పిలిచింది ఎవరినో తెలుసా? అబ్రహామును మాత్రమే. ఎందుకో తెలుసా? మేము చేసినా చేయకపోయినా, 3 సంవత్సరాలు వచ్చిన బిడ్డలు కలిగినా కలగపోయినా దేవునితో ప్రతిరోజు సాయంకాలం ఉదయము మాట్లాడుతున్నాను. రాత్రిపూట వచ్చి ఆకాశ నక్షత్రాలు చూపించి, ఇదిగో నక్షత్రాల వల్ల నీ సంతానం చేస్తాను. పగటిపూట వచ్చి ఇస్కరేణువులు చూపించి, ఇస్కరేణువు వల్ల నీ సంతానం చేస్తానంటే అనుకుంటూ రోజు ఇది మాట్లాడుకుంటూ ఉంటున్నారు. దేవుడు ఆయన ఆ 2 పూట్లు అదే మాట్లాడుకుంటూ వస్తున్నారు. మధ్యలో మరి ఇది ఇతని గురించి, ఇస్మాయిల్ గురించి, అగర గురించి ప్రార్థన చేశాడు. ఆ మధ్యలో లోతు కుటుంబం గురించి ప్రార్థన చేశాడు. లోతు ఆస్తికి వెళ్ళిపోతుంటే ప్రార్థన చేశాడు. అభిమేలకు సంతానం కోసం ప్రార్థన తన జీవితంలో చాలా ప్రార్థనలు ఉన్నాయి. ఈ మాట మాత్రం, పిల్లల మాట మాత్రం 3 సంవత్సరాల వరకు పొద్దున సాయంత్రం స్నేహితులకు మాట్లాడుకుంటూనే ఉన్నారు. అడిగిందల్లా ఇచ్చేస్తున్నాడు దేవుడు. ఆ లోతు కాపాడయ్యా, ఆ లోతు కుటుంబాన్ని కాపాడాడు. అభిమేలకు సంతానం నా భార్యని తీసుకుపోతారేమోనని నా చెల్లెని చెప్పానయ్యా. కరువు కాలంలో ఏంటైతే గెరారు ప్రాంతానికి వచ్చినప్పుడు సారాన్ని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాడు. అభిమేలకు కుటుంబం కోసం ప్రార్థన చేశాడు. వాళ్ళ గర్భాలను మూయబడిన మళ్ళీ తెరవమని ప్రార్థన చేశాడు. వాళ్ళందరూ పిల్లలకు అన్నారు. ఈయన ఇలాగే ఉన్నాడు. లోతు ఆస్తి ఎత్తుకెళ్ళిపోతుంటే ఆ రాజు 300 మందిని వాళ్ళ ఇంటి వారిని తీసుకెళ్లి ఆ పని వాళ్ళని తీసుకెళ్లి లోతు ఆస్తి అంతా జరించి కాపాడి తీసుకొని చెప్పాడు. దేవుడిని అక్కడే మెల్కీసెదెకు ద్వారా బల్లారాధన తీసుకున్నాడు. ప్రభు యొక్క శరీరం, రక్తం, సహవాసం, స్నేహితులకు చాలా బాగా దేవునితో కలిసి ఉంటున్నాడు. కానీ ఇతనికి మాత్రం పిల్లలు లేరు. ఆయనను స్నేహాన్ని విడిచిపెట్టలేదు. ఇస్తానన్న దేవుడు ఇవ్వలేదు ఏంటని, నువ్వు నా స్నేహితుడు కాదయ్యా అని ఏ రోజున అబ్రహాము అనలే. దేవుడితో మాట్లాడుతూ ఏ రోజున మానలేదు. మనకైతే ఏదైనా మేలు చేయకపోతే వెంటనే ఈ సంఘాన్ని వదిలిపెట్టాక వెళ్ళిపోతాం. ఈ సహవాసాన్ని విడిచిపెట్టేస్తాం. ఈ ప్రార్థన వద్దు, ఈ దేవుడు వద్దు. చాలా దూరంలో ఎక్కడో ఏదో చెప్తున్నారంటే అక్కడికి వెళ్ళిపోదాం మనం అనుకుంటామండి. అబ్రహాం అలా అనుకోలేదండి. దేవుని యొక్క స్నేహాన్ని, దేవుని యొక్క ప్రార్థన అనుభవాన్ని అబ్రహాము విడిచిపెట్టలేదు. నమ్మకత్వాన్ని కోల్పోలేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి, అందుకనే అబ్రహాముని దేవుడు అంటున్నాడు, లోకములు ఎంతమంది ఉండగా ఆనాటి జనాంగము కూడా నెఫీలీలు భూమి మీద ఉన్నారు, అమ్మోనీయులు ఉన్నారు, మోయాబీయులు ఉన్నారు, కరచ్చీలు ఉన్నారు. మరి చాలా మంది జనులు చాలా మంది భూలోకంలో ఉన్నారు. కానీ వాళ్ళందరూ విడిచిపెట్టే దేవుడు ఎవరన్నా ఆఖరికి ఆదామును కూడా నా స్నేహితుడు అని అనలేదండి. ఎవరినన్నాడో తెలుసా? అబ్రహాము నా స్నేహితుడు. తనకేమీ ఇప్పుడైనా నాకు ప్రార్థన చేయటం మానలేదండి. నా సన్నిధిలో గడపటం మానలేదండి. తనకు పిల్లలు లేకపోయినా ఆస్తులు అభివృద్ధులు ఎక్కువైపోతున్నాయి. కానీ తనకున్న లోటును తీరకపోయినా సన్నిధిని వదలలేదు, దేవుని వదలలేదు. అందుకే దేవుడు అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. యాకోబు ఆశీర్వదించబడటానికి మామను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, అందరిని మోసం చేశాడు. అయితే అబ్రహాము ఎక్కడ కూడా ఎవరు సలహా తీసుకోకుండా దేవుని పాదాల దగ్గర ఏర్పాటు చేసుకున్నంత మాత్రాన దేవుని స్నేహితులు మనం అయిపోవండి. ఎందుకు అయిపోవో తెలుసా? దేవుని మనసు నెరిగిన వారిగా ఆయనతో ఎలా స్నేహం చేయాలో, ఆయనతో ఎలా ఉండాలో, ఆయన ఎలా స్నేహితుని సంతోష పెట్టడానికి అడిగిందల్లా ఇస్తామండి. స్నేహితుని సంతోష పెట్టడానికి అడిగిందల్లా ఇస్తాం. అదే రీతిగా దేవుడు కూడా అడిగిందల్లా అబ్రహాముకి ఇస్తే మంచి స్నేహితుడని అనుకునేవాడు. కానీ అడిగిందల్లా ఇవ్వలేదండి. అబ్రహాముకి బిడ్డల్ని చాలా కాలం వరకు ఇవ్వలేదు.
తరువాత 100 సంవత్సరాలు వచ్చినాక 100 సంవత్సరాల వరకు అబ్రహాం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 100 సంవత్సరాలకు సంతానాన్ని పొందుకున్నాడు. ఆ ఏకైక కుమారుడు కూడా నాకు ఇచ్చేయంటే స్నేహితుడు అడిగితే ఏదైనా ఇచ్చేస్తాడు కదా, ఇచ్చేయడానికి మోరియా బండ పైకి తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా! ఇది మంచి స్నేహం అంటే. తీసుకయ్యా, నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకో, నువ్వే తీసుకయ్యాలని మోరియా కొండపైకి తీసుకెళ్ళిపోయి ఆ బలి అర్పిస్తుండగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా! చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి అబ్రహాము మంచి స్నేహితుడిగా పిలిపించుకున్నాడు. మంచి స్నేహితుడిగా పిలిపించుకున్న తర్వాత అబ్రహాము కుటుంబానికి దేవుడు ఏమేమి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడో చూద్దాం. దేవునికి స్తోత్రం. బూది గంధము నుండి నేను పట్టుకుని దాన్ని కొనల నుండి పిలుచుకుని వాడా, దేవునికి స్తోత్రం. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, దేవునికి స్తోత్రం. అబ్రహాముని నా స్నేహితుడని పిలిచాడు. అతని సంతానంలో ఉన్న యాకోబుని మాత్రము నేను ఏర్పాటు చేసుకున్నాను. నా స్నేహితుడి సంతానాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్తున్నాను. దేవుడితో నువ్వు నిజమైన స్నేహం చేస్తే, దేవుడు నిన్ను నిజమైన స్నేహితుడని పిలిస్తే, దేవుడు నీ సంతానాన్ని ఇదిగో ఏర్పాటు చేసుకుంటాడు, ఎన్నుకుంటాడు, ఉపేక్షించాడు. దేవునికి స్తోత్రం. ఉపేక్షించడానిగా నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా! నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. దేవుడు స్నేహితుడిగా ఉంటే నీ సంతానానికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా! హల్లెలూయా! దేవుడు సంతానానికి దేవుడు తోడుగా ఉంటాడు. తోడుగా ఉంటున్నవాడు చెప్పండి, గుండె మీద చేసుకుని, నిజంగా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, అయితే నన్ను స్నేహితురాలుగానే చూస్తున్నాడు దేవుడు. దేవునికి నేను మంచి స్నేహితురాలుగానే నీకు తోడుగా ఉన్నాడా చెప్పు దేవునికి. నిజంగా నేను నా కుటుంబానికి నాకు నువ్వు తోడు ఉన్నావంటే, అయితే నన్ను నువ్వు మంచి స్నేహితురాలుగానే నువ్వు పిలుస్తున్నావయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! హల్లెలూయా! ఆ తర్వాత చెప్తున్నాడు, తోడై ఉంటాడు ఒకటి. రెండోది, భయపడకు, నేను నీ దేవుడినై ఉన్నాను, భయపడవద్దు, నేనున్నాను. స్నేహితుడు నేనుండగా, నీ సంతానానికి నేనుండగా నీకు భయం ఎందుకు? హల్లెలూయా! తోడై ఉంటాడు, భయపడవద్దని కూడా ధైర్యము ఇచ్చే దేవుడు. తర్వాత మూడోది కూడా చూద్దాం, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నా. ఉసూరు మంట వ్యాధ పడుతున్నావా, కృంగిపోతున్నావా, అధైర్యపడుతున్నావా, నేనేమైపోతున్నాను, నా సంతానం ఏమైపోతుంది, నా బిడ్డలేమైపోతారని దిగులు పడుతున్నావా? ఇదిగో నీకు తోడై ఉండి, ఇదిగో నిన్ను నడిపిస్తూ, ధైర్యముగా నిన్ను నడిపిస్తూ నిన్ను బలపరుస్తాను. హల్లెలూయా! నీ దిగులును తీసివేస్తాను. దిగులును తీసివేసే దేవుడు. దేవుడు నీకు స్నేహితుడైతే, నీవు దేవునికి స్నేహితుడు అయితే నీకు దిగులు లేకుండా చేస్తాడు. నిన్ను బలహీనంగా ఉన్న నిన్ను బలపరిచే దేవుడుగా ఉంటాడు. హల్లెలూయా! ఏమైనా సహోదరి సహోదరులారా, నీతి అను నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొను. మామూలు హస్తం కాదంట, నీతి అనే దక్షిణ హస్తం. కుడి చెయ్య దక్షిణ హస్తం అంటే కుడి చెయ్య, మళ్ళీ అది నీతి గల హస్తం అంట. అవినీతి గల హస్తము కాదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అవినీతి లేని దేవుడు మన దేవుడు. ఎలాంటి దేవుడు? అవినీతి లేని దేవుడు, పరిశుద్ధుడు, నీతి కలిగిన దేవుడు మన దేవుడు, యథార్థవంతుడు మన దేవుడు. ఆయన దక్షిణ హస్తము నీ మీద చాటుతాడంట. హల్లెలూయా! హల్లెలూయా! చప్పుడు బట్టి దేవుడు నమ్మకం హస్తం. హల్లెలూయా! 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 నీతి అనే దక్షిణ హస్తము. దేవునికి నువ్వు స్నేహితుడు అయితే, దేవుడు నిన్ను కోరుకుంటే, దేవుడు నిజముగా నా ప్రియ స్నేహితుడని నిన్ను పిలిస్తే, నీతి అనే దక్షిణ హస్తము నీ తల మీద ఉంచబోతున్నాడు, నీ సంతానం మీద ఉంచబోతున్నాడు, ఇదిగో నీ కుటుంబం మీద ఉంచబోతున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! నిన్ను నీ బిడ్డలను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమైనా సహోదరి సహోదరులారా, దేవుడికి ఇప్పుడు నువ్వు స్నేహితుడు అవుతావా, స్నేహితురాలు అవుతావా? ఇంకా దేవుని మోసం చేస్తానేమంటావా? మోసగాడులాగా మోసగత్తులాగానే ఉండాలనుకుంటున్నావా?
దేవునికి మొదట్లో నీతోనే నేను ఉంటానయ్యా, నీలోనే ఉంటానయ్యా అని దేవునిలో ప్రమాణికి వచ్చేసావు. ఆ స్నేహాన్ని విడిచిపెట్టేశావు. కొన్నాళ్ళ గురించి స్నేహం చెయ్యొద్దమ్మా. స్నేహం అంటే నువ్వు చచ్చంత వరకు దేవునితోనే స్నేహం చెయ్యి. హల్లెలూయా. మంచి స్నేహితుడు ఆయన నా స్నేహితురాలు అనిపించుకునేలాగా నీ ప్రవర్తన ఉండాలి. హల్లెలూయా. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. నిన్ను కూడా నా స్నేహితురాలు నా స్నేహితుడు అనేలాగా నా జీవితం ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అబ్రహాము లాంటి స్నేహము దేవునికి ఉండగా ఎంతమంది అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఎంతమందిని, కోట్ల మందిని విశ్వాసులుగా అబ్రహాము దేవుని వైపు నడిపించి విశ్వాసము జనులకు వ్యాపించింది. అబ్రహాము స్నేహాన్ని బట్టి అనేక మంది రక్షణ పొంది దేవునిలో ముందుకు సాగుతున్నారు. నమ్మి బాప్తిసం పొంది దేవునిలో ముందుకు సాగుతున్నారు. ఎంతమంది స్నేహితులు అయ్యారో చూడండి యేసయ్యకు. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యను స్నేహితులుగా తీసుకున్న వాళ్ళందరూ యేసయ్యకి స్నేహితులే. యేసయ్య వారికి స్నేహితులు అవుతారు. యేసయ్యకి వారు స్నేహితులు అవుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా సహోదరి సహోదరుల, ఈ మధ్యలో ఎక్కడెక్కడ నువ్వు స్నేహం చేయకూడదు. ఇప్పుడు యేసయ్యతోనే నేను స్నేహం అన్నావు. యేసయ్య నిన్ను స్నేహితురాలని తెలుస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడెక్కడ స్నేహం చేయకూడదో చెప్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. యాకోబు పత్రికలో చూచాము కదా, 4:4. యాకోబు పత్రిక 4:4. యాకోబు పత్రిక 4:4. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరును దేవునికి శత్రువగును. నీవు దేవునికి శత్రువు అవుతా. వ్యభిచారులారా, ఏమండి వ్యభిచారులు ఎవరంటే తన వివాహం చేసుకున్న భర్తను వదిలిపెట్టి పరపురుషులతో సావాసం చేస్తే వ్యభిచారి అంటారు. ఏమంటారు? వ్యభిచారి అంటారు. అంతేకాకుండా ఇదిగో వివాహం అవ్వకముందే, వివాహం చేసుకోకముందే, వివాహం చేసేంత వరకు నీ జీవితాన్ని స్థిరంగా ఉంచుకోక లోకం వైపు పడిపోతే, పరపురుషులతో జీవితాన్ని పంచుకుంటే వ్యభిచారి అంటారంటే, నా ప్రియ స్నేహితుడు నువ్వయ్యా, నిన్ను నేను నమ్ముకున్నానయ్యా, నువ్వు నా ప్రాణప్రియుడు అయ్యా అన్న తర్వాత ఆయన్ని విడిచిపెట్టి మరొకరిని అనుసరించి నడిస్తే, అనగా లోకాన్ని అనుసరించి లోకంతో స్నేహం చేస్తే వ్యభిచారులతో సమానమే. వారిని కూడా ఇదిగో ఆత్మీయ వ్యభిచారులని పిలుస్తారు. నీ సొంత దేవుడు, నీ రక్షకుడు నజరేయుడైన యేసయ్య ఆయన విడిచిపెట్టి లోకంతో సావాసం చేస్తే లోక వ్యభిచారం చేసినట్టే. నీవు మంచి స్నేహితుడు ఆయన, నీవు కూడా మంచి స్నేహితురాలు అనిపించుకున్నావు కొంతకాలం. మళ్ళీ ఏమైంది ఆ స్నేహం? లోక స్నేహంలో పడిపోయా, లోక పాపంలో పడిపోయా, లోక జీవితాన్ని జీవిస్తున్నా. ఏమైంది ఆ స్నేహం? దేవునితో స్నేహం చేయవలసిన నీవు ఎక్కడున్నావు? ఏమైపోయింది నీ స్నేహం? చల్లపోతాలు పిలిచాడు, పొద్దున పూట పిలిచాడు, ఇక ఆయన వస్తున్నాడు పిలవగానే మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. ఈ స్నేహం అబ్రహాము చివరి వరకు నిలబెట్టుకున్నారు. తన వారసత్వం మీద పడింది. కానీ నీ స్నేహం అబ్రహాములాగా నిలబెట్టుకున్నావా? లోక స్నేహం చేస్తున్నావా? లోక స్నేహం దేవునికి వైరమని నీకు తెలియదా? వ్యభిచారులారా, ఎంత బాగా యాకోబు గారు మనుషులు జనంగాను చూచి, ఆనాటి ప్రజలను చూచి అలా మాట్లాడుతున్నాడంటే, ఈనాటి జనంగాను చూచి అదే రీతిగా సంఘ కథలు మాట్లాడితే, నువ్వేంటి మమ్మల్ని అలా పిలిచావు, మమ్మల్ని అలా మాట్లాడుతున్నావంటే మేము అదేమైనా చేస్తున్నామని ఈనాటి కాపల్ని ఇదిగో ఎదురు తిరుగుతారండి. యాకోబు రాశాడండి తన పత్రికలో కూడా, వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునికి వైరం అని తెలియదా? అబ్రహాము ఈ లోక స్నేహం చేసినట్లయితే అబ్రహాము నా స్నేహితుడని దేవుడు అనేవాడు కాదండి. అబ్రహాము
అబ్రహాం ఈ లోక స్నేహం చేయాల దేవునితోనే దినదినము దేవునితోనే మాట్లాడాడు. దేవుని దగ్గరే కూర్చున్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ లోక స్నేహాన్ని చేయలేదు అబ్రహాం. నువ్వు కూడా ఈ లోక స్నేహం చేయకుండా ఉంటేనే దేవుడు నా స్నేహితురాలు, నా స్నేహితుడని పిలుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకో. ఈ లోక స్నేహం చేస్తున్నావా? దేవునికి స్నేహితురాలు అవ్వు. ఈ లోక స్నేహాన్ని విడిచిపెట్టి దేవుడితో నడిచావా? దేవుడు నిన్ను నా స్నేహితురాలని పిలుస్తాడు. నీ మనసులో ఏమంతా ఈ రోజున ఆలోచించుకో. ఆ తర్వాత చూద్దాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు అమ్మా విడువక ప్రేమించును, అమ్మా దుర్దశలో అట్టివాడు సోదరుడుగా. దేవునికి స్తోత్ర. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, దుర్దినములో కూడా ఆదుకుంటాడు. నిజమైన స్నేహితుడు కానివాడు వాడు పక్కనొక బాధ రంగానే నాకెందుకు అని వదిలిపెట్టేసి ఊరుకుంటాడు. మరి ఇప్పుడు నిజమైన స్నేహితుడివైన దేవునికి కష్టం రాగానే దేవుని వదిలిపెట్టేసావా? బాధ రాగానే దేవుని వదిలిపెట్టేసావా? శ్రమ రాగానే దేవుని వదిలిపెట్టేసావా? నిజమైన స్నేహం నీకుంటే, నిజమైన స్నేహం నీకుంటే దేవుని విడిచిపెట్టకూడదు. దుర్దశలో కూడా దేవుని విడిచిపెట్టకూడదు. దేవుడు నువ్వు ఎలాంటి పాపం చేసినా నిజమైన స్నేహితుడు కనుక నిన్ను క్షమించేస్తానే ఉంటున్నాడు. క్షమించబట్టే లోకములో క్షేమముగా ఆరోగ్యముగా నువ్వు నీ పిల్లలు క్షేమముగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నిజంగా ఆయనే క్షమించకపోతే కఠినమైన స్నేహితుడైతే నువ్వేమైపోయేదానివో నీకు తెలియదు. ఆయన నిజమైన స్నేహితుడు. మరి నిజంగా నువ్వు స్నేహం చేస్తున్నావా? ఆయన విడిచిపెడితే నువ్వు నిజమైన స్నేహం కాదని 5వ జ్ఞాని అయిన సొలొమోను గారు సామెతల గ్రంథంలో రాస్తున్నాడు. నిజమైన స్నేహితుడు దేవుని విడువక ప్రేమిస్తాడు. హల్లెలూయా. నిజమైన లోకములో కూడా నిజమైన స్నేహితులు లేరండి. ఆపదలందరూ వదిలిపెట్టి వాళ్ళు ఉన్నారు. ఆపదను వారికి ఏదైనా కష్టం వస్తే వాళ్ళ ఇంట్లో ఏదైనా కీడు జరిగిందనుకో, ఎవరైనా చనిపోయారనుకో, నిజమైన స్నేహితులు ఏం చేయాలంటే గబగబా వారి ఇంటికి ఏ సాధన వచ్చిన గబగబ వెళ్ళి పలకరించి వాళ్ళ బాధపోయేంత వరకు వాళ్ళ ఇంటికి ఎంతో పరామర్శిస్తూ ప్రతిరోజు వాళ్ళని అవసరతలు ఆదుకుంటూ ఉండాలి. కానీ ఇప్పుడంటే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదంట. ఇప్పుడు ఈ టైంలో వాళ్ళ ఇంటికి వాళ్ళ నిజమైన స్నేహితులండి ఈ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదంట. అంటే వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళకూడదా? వాళ్ళ బాధలు ఉన్నప్పుడు వాళ్ళ సంతోషం ఉన్నప్పుడైతే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని అవసరతలన్నీ తీర్చుకుంటావా? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. దుర్దశలో కూడా విడువక ప్రేమిస్తాడు. నిజమైన స్నేహితుడు కానప్పుడు వదిలిపెట్టేస్తాడు. నీ స్నేహం మంచి స్నేహం అయి ఉండాలి. మంచి స్నేహితుడు సంపాదించుకో. అది యేసుక్రీస్తు అయి ఉండాలి. నువ్వు కూడా ఆయన విడువక ప్రేమిస్తూనే ఉండు. ఎలాంటి కష్ట సమయంలో కూడా దేవునితోనే నడువు. దేవునికి స్తోత్రం. అబ్రహాములో వ్యభిచరించే లక్షణాలు లేవండి. అబ్రహాములో కష్టకాలంలో విడిచిపెట్టే స్నేహుడు లేదండి అబ్రహాములు. అందుకే అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. నీలో ఒకసారి నువ్వు ప్రశ్నించుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఆ సామెతల గ్రంథంలో దేవుని కృతజ్ఞతా స్తోత్రాలు 18:24 కూడా చూద్దాం. 18:24. బహుమంది చెలికాండ్లు కలవాడు నష్టపడును సహోదరుని కంటేను ఎక్కువగా హత్యుండు స్నేహితుడు కలడు. దేవుడికి స్తోత్రం. చాలా మందికి ఏదైనా చెప్పుకోవాలంటే కొంత స్నేహితులు చెప్తారు, అక్క చెల్లెలు కూడా చెప్పుకోరు, సహోదరులు కూడా
చెప్పుకోరు. అన్నదమ్ములు కూడా చెప్పుకోరు. కొంతమంది ఇదిగో మంచి స్నేహితులకు మాత్రం వాళ్ళ బాధ చెప్పుకోరు. స్నేహితుడి దగ్గర అయితేనే ఏదైనా చెప్పుకోగలుగుతారు. కొంతమంది అక్క చెల్లులు కానీ అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ చెప్పుకునేవి చెప్పుకోరు అనమాట. వాళ్ళతో ఉండేవే పంచుకుంటారు. స్నేహితులతో స్నేహితులతో పంచుకుంటారు. బహుమంది చెలుకాళ్ళు కంటే ఒక్క స్నేహితుడు హితుడు మేలు అని చెప్తున్నాడు. మరి సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను. బహుమంది సహోదరులు నీకు అన్నదమ్ములు అక్క చెల్లులు బహుమంది సంతానం నీకున్నాను. మంచి స్నేహితుడు హితుడైన వాడు మంచి స్నేహితుడు నీకుంటే నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నీవు చెప్పుకోవాలనుకున్నప్పుడు చెప్పుకుంటానికి ఉపయోగపడతాడు ఆ స్నేహితుడు. దేవునికి స్తోత్రం. కానీ కొంతమంది స్నేహితులు ఇప్పుడు చెప్తుంటే ఆ తల్లిదండ్రులు ప్రేమిస్తారు. దేవుడికి మంచి స్నేహితురాలు అయ్యావా? నువ్వు మంచి స్నేహితుడు అయ్యావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో కూడా చూద్దాం. 6వ వచనం, మేలుకొని స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టును. మేలుకొనే స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయములు చేస్తాడంట. అంటే నిన్ను బాగు చేయటానికి కఠినంగా మాట్లాడతాడంట. నువ్వు పాడైపోవటం నీ మేలుకొనే స్నేహితుడు ఏం చేస్తాడంటే కఠినంగా, యేసయ్య కూడా కఠినంగా ఇదిగో నువ్వు అది చేయటానికి వీల్లేదు, ఇది చేయటానికి వీల్లేదని మనసులో గాయపరుస్తూ ఉంటాడు. గాయములు పెట్టువాడు ఆయనే, కట్టువాడు కూడా ఆయన. మేలుకొని స్నేహితుడు గాయాలు చేస్తాడు. ఆ గాయాలు చేసినే యేసయ్య నీకోసం ఆయన గాయాలు పొందాడు. నిన్ను కూడా ఆ గాయాల ద్వారా బాగు చేసి నిన్ను మంచి ఆరోగ్యవంతురాలుగా, జ్ఞానవంతురాలుగా, తెలివైన దానిగా, నీ సంతానం అభివృద్ధి చెందేలాగా అప్పుడప్పుడు నిన్ను మంచి సూటైన మాటలతో నిన్ను గాయపరుస్తూ ఉంటాడు నీ మనసుని. అయితే వీడెప్పుడు నన్ను తొడతాడని ఆ మంచి స్నేహాన్ని వదులుకుంటే నేను గర్జించే వాళ్ళు ఉండనే ఉంటారు. గద్దించడం లేకపోతే కట్టు లేని వారు ఇదిగో గద్దించడం లేకపోతే వారు కట్టు కలిగి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారని సామెతల గ్రంథంలోని సొలొమోను గారు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి స్నేహితుడు మన యేసయ్య. మంచి సమరయుడు కూడా ఆయనకు పేరు పెట్టబడి ఉంది. యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణమై వెళ్ళిపోతుండగా ఇదిగో మరి దొంగల చేత కొట్టబడి కొర ప్రాణంతో దారి పక్కన పడుంటే ఆయనని ఇదిగో సమరయుడుగా, మంచి సమరయుడుగా, మంచి స్నేహితుడుగా ఆయన లేవీడు వెళ్ళాడు, యాజకుడు వెళ్ళాడు, ఎవరు ఆయన పట్టించుకోలేదు. ఇదిగో యేసయ్య అనగా మంచి సమరయుడు వెళ్ళాడు. ఆ మార్గమున ఆ గాయాలు కట్టమన్నాడు. ఆ గాయాలు పూటకోళ్ళు వారి ఇంటికాడ చేర్చాడు. ఆయనకి ఎంత ఖర్చు అయితే నేను వచ్చేస్తానన్నాడు. అందులో బాగు చేశాడు. ఇదిగో గాయములను బాగు చేసే దేవుడు, సరిచేసే దేవుడు, మంచి స్నేహితుడు. కొంచెం కఠినంగానే ఉంటే మంచి స్నేహం అనేది అయినప్పటికీ నీ మేలు కోరేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒంటి సూది మెచ్చమేనన్న దూరదు కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో చారడు. ఎందుకంటే మంచి స్నేహితుడు కఠినంగానే ఉంటాడు. ధనవంతుని ఎప్పుడు శిక్షిస్తాడు? నీ ధనం వల్ల ఇదిగో నీకేమో ఏంటి, నేను కొంచెం కలిగి ఉంటుంటే, నేను అభివృద్ధి చెందుతుంటే నువ్వేంటంటే మాట్లాడతారు, అది అన్యాయము, దాని జోలికి వెళ్ళమాక అంటారేంటి, దాన్ని ఆ లాభాన్ని ఆశించమాక అంటారేంటి, నేను బాగుపడితే వాడికి ఇష్టం లేదు అనుకుంటావు. కానీ అది ఏదో ఒక రోజున నీకు వ్యతిరేకముగా నిన్ను ఇబ్బంది పెడతామో, అది మోసమేమో నీకు తెలియక అడుగు వేస్తుంటే మంచి స్నేహితులు ఏమంటారంటే అది తప్పదు, అది చేయమాక, అది ఈ లోక ధనము నిన్ను నరకానికి తీసుకువెళ్ళద్ది, లోక ధనాపేక్ష నీకు ఉండొద్దని మంచి స్నేహితుడు చెప్తా ఉంటుంటే ఇదిగో ఈ స్నేహితుడికేమో కోపం వస్తూ ఉంటుంది. ఏంటి ఇలా చెప్తున్నాడు, నేను బాగుపడుతున్న ఇష్టం ఉండదు అనుకుంటా. ఎందుకంటే నిన్ను సరిచేయటానికే దేవుడు ఒక మంచి స్నేహితులాగా అలా ఉండొద్దని చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మంచి స్నేహితుడుగా దేవుడు నీకున్నప్పుడు నీవు కూడా దేవుడు మంచి స్నేహితురాలు, మంచి స్నేహితుడు నాకు, నా ప్రియ నా కుమారుడు, నా ప్రియ నా కుమార్తె అనేలాగా నీ జీవితం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను పత్రికలో కూడా చూద్దాం.
యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన స్నేహము గలవాడు ఎవడూ లేడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాడు కంటే ఎక్కువైన స్నేహితునికి ఎవరితో చెప్పండి. ఈ లోకంలో అనేకమైన 101 దేవతలు ఉన్నారని ఏదైనా చెప్తారు, 101 దేవతలు ఉన్నారని, ఇంకా ఎన్నో కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారని చెప్తారు. కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా నీ కొరకు ప్రాణం పెట్టిన వారు? నీ అన్న, నీ తమ్ముడు నీ కొరకు మరి నీకు పడే దెబ్బ నీ మీద పడకుండా వచ్చి అడ్డుగా ఎవరైనా నిలబడతారా? నిన్ను ఎవరైనా తిడుతుంటే వచ్చి ఏంటి మా వాళ్ళని తిడతావు అనని ఆ కొద్దిసేపు మాట్లాడినాను. తర్వాత అవసరం వచ్చినప్పుడు, బాగా కఠిన పరిస్థితి వచ్చినప్పుడు మరి వాళ్ళు వచ్చి నిలబడతారా? నాకెందుకు, నీ సాగు నువ్వు సాగులని వదిలేస్తాను. ఇదిగో, ప్రాణం పెట్టే స్నేహితుడి కంటే ఎక్కువైన స్నేహితుడు ఇంకెక్కడైనా ఉన్నాడా? నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. నీ పాపముల కొరకు, నీ శాపముల కొరకు. ఇదిగో నువ్వు దేన దశలో ఉండగా, ఇదిగో ఆయన నువ్వు దరిద్రుడుగా ఉండగా ఆయన నీ దరిద్రతను తీసివేసి ఆయన దరిద్రుడుగా మారి నిన్ను ధనవంతుడిగా చేయటానికి భూలోకానికి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకంటే మంచి స్నేహితుడు నీకు ఎక్కడైనా దొరుకుతాడా? ఆయన నిన్ను మంచి స్నేహితురాలను పిలిపించుకోలేకపోతున్నావు. ఎందుకని? నీ కొరకు ప్రాణం పెట్టాడే ఆయన. ఈ లోక వ్యభిచారము అనగా ఈ లోక స్నేహము దేవునికి వైరము. ఈ లోకంతో స్నేహం చేయొద్దు. అబ్రహాములాగా దేవుడితో స్నేహం చేయి. అప్పుడు నా మంచి స్నేహితురాలను దేవుడు పిలుస్తాడు. ఈ లోక స్నేహము దేవుడితో వైరం. నీ కొరకు ఎక్కువ ప్రాణం పెట్టువానికంటే స్నేహం ఇంకెక్కడైనా ఉందా నీకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడి వాక్యం ఎంత చక్కగా మాట్లాడుతుందో చూడండి. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. మంచి స్నేహితుడు అని పిలిచాడు, విడవక ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా సహోదరులకి కాడ చెప్పుకోలేనంత బాధ, ప్రాంతంలో కూర్చున్న కాడి నుంచి ఎవరికి చెప్పుకోలేని బాధ. నీ రహస్య స్థలంలో ఏదో నీకు బలహీనత ఉంది. ఇదిగో ఎవరికైనా పురుషులకి వెళ్ళి చెప్తావో, కొంతమంది డాక్టర్లు కూడా చెప్పుకోలేరు. ఆ రహస్య స్థలంలో బలహీనత ఎవరికి చెప్తావు? మోకాళ్ళ నుంచి దేవునికి మాత్రమే చెప్తావు. అదే సహోదరులకు చెప్పలేనిది స్నేహితుడికి చెప్తాడు. ఆ స్నేహితుడే నిజమైన స్నేహితుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. నీ లోపల ఉన్న బాధ చాలా మంది బయట మోసపోయారంటే ఆ మోసపోయి తల్లికి చెప్పుకోలేరు, తండ్రికి చెప్పుకోలేరు, అన్నదమ్ములకు చెప్పుకోలేరు. ఎవరికి చెప్తారు? దేవునికి చెప్తారు. నిజమైన స్నేహం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృతజ్ఞత స్తోత్రాలు. విడువక నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించిన ఆ విడువక ప్రేమించే దేవునికి నీ బాధంతా చెప్పుకో. నువ్వు స్నేహితురాలు వల్ల ఆయనకి, ఆయన నీకు స్నేహితుడు అవుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృతజ్ఞత స్తోత్రాలు. అయితే గాయములు పెడతాడు ఆయన, గాయము కట్టువాడు ఆయన, గాయములు మార్పువాడు కూడా ఆయనే. గాయములు పెట్ట అంటే నిన్ను బాగు చేసే స్నేహం ఇది. హల్లెలూయా. ఆయన బాగు చేసే స్నేహితుడు, విడువక ప్రేమించే స్నేహితుడు, సహోదరులు కూడా చెప్పలేనివి చెప్పుకునే స్నేహితుడు. ఎన్ని కాల్కులేషన్ ఉన్న స్నేహితుడు చూడండి. ఆ స్నేహితుడికి తగినట్టుగా నీ జీవితాన్ని కూడా నన్ను స్నేహితురాలు అనాలి, నన్ను స్నేహితుడు అనాలి దేవుడని నువ్వు ఈ రోజు నుంచి తీర్మానం చేసుకో. నా దేవుడు నన్ను కూడా అబ్రహాముని అంటాం కదా, ఆ దినాల్లో ఈ దినాల్లో విడువక ప్రేమించే స్నేహితుడు ఆయన. కార్యములు పెట్టి మన కార్యములు కట్టే దేవుడు ఆయన. చెడ్డ మార్గంలో నడవకుండా నన్ను విడిపించి మంచి స్నేహము కూడా దేవుడితో నడిపించేలాగా నడిపించే దేవుడు. ఈ స్నేహాన్ని నన్ను విడిచిపెట్టవద్దు, భయపడవద్దనే దేవుడు, బలపరిచే దేవుడు, తన దక్షిణ హస్తము చాటించి దీవించే స్నేహితుడి. ఈ స్నేహాన్ని నేను విడిచిపెట్టను. మంచి స్నేహితురాలు, మంచి స్నేహితుడు అని అనిపించుకోవాలి నేను కూడా. నీ జీవితంలో ఒక్కసారి ఆలోచించుకో. దేవుడికి స్తోత్రం. నీ జీవితాన్ని దేవుడి పాదాల దగ్గర పెట్టు. విడవక నిన్ను ప్రేమిస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం.
ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ కొరకు ప్రాణమే పెట్టే స్నేహం ఆయనది. బలపరచటమే కాదు, దక్షిణ హస్తమే చాపటమే కాదు, నీ గాయాలు కట్టడమే కాదు, ఇంకా అవసరమైతే నిన్ను నన్ను ముందే ప్రాణం తీసేసుకుంటున్నాడు ఆయన. శివులో వేలాడుతున్నాడు ఆయన. రమారమి 3 గంటల వేళలో లామా లామా సమర్థని బిగ్గరగా కేకలేసి ఆకాశానికి భూమికి మధ్యలో శివులో వేలాడుతున్నారు. నీకోసమే మంచి స్నేహితుడు అనిపించుకోవా? ఎంతకాలం లోక స్నేహం చేస్తాడు? లోక స్నేహం దేవునికి వైరమని నీకు తెలియదా? లోకాన్ని ఎంతకాలం స్నేహిస్తావు? లోకం మీద ఎందుకు మక్కువ పెంచుకున్నావు? వ్యాపారం మీద మక్కువ పెంచుకుంటున్నావు ఎందుకు? చదువు మీద మక్కువ పెంచుకుంటున్నావు ఎందుకు? భూమి మీద మక్కువ పెంచుకుంటున్నావు ఎందుకు? వాహనాల మీద మక్కువ పెంచుకుంటున్నావు ఎందుకు? ఈ లోక స్నేహము దేవునికి వైరమని నీకు తెలియదా? ఎందుకు లోకం మీద నీకు ఇష్టత పెంచుకుంటున్నా? దేవుని మీద ఇష్టత పెంచుకో. దేవునితో నడువు. దేవుని నీ జీవితాన్ని పట్టుకొని దేవుడు ఎంతగానో ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తాడు. ఏమండి, ఆ కుటుంబం వెతుకులేనండి తినేదంతా ఆ వస్త్రాలు, శరీరాన్ని కట్టుకుంటానికి ఆ వస్త్రమేనండి, ఆ ఉండటానికి ఆ మంచం, పడుకుంటానికి ఆ మంచం, ఇదిగో ఉండటానికి నీడ, మంచి ఇల్లు. ఎందుకంటే దేవునితో లోకంలో ఎక్కువ స్నేహం నీకు ఎందుకండి? మంచి ఉంటే సరిపోదండి, మంచి బట్ట కట్టుకుంటే సరిపోదండి, మంచి తిండి తింటే సరిపోదండి, ఇంకా ఎందుకండి దేవుని విడిచిపెట్టి లోక స్నేహం వ్యాపారాన్ని ప్రేమిస్తున్నాం, వ్యాపారంతో స్నేహం చేస్తున్నాం, వ్యవసాయాన్ని ప్రేమిస్తున్నాం, వ్యవసాయంతో స్నేహం చేస్తున్నాం, మనుషులు, సినిమాలను, సితారులను, ఫోన్లు, ఇవన్నీ నువ్వు విడిచిపెట్టి దేవునితో స్నేహం చేయి. మంచి స్నేహితుడని దేవుడు తెలుస్తాడు. నీ జీవితం అంతా లోకానికి ఎందుకు ఖర్చు పెట్టు? నీ బలాన్ని, నీ ధనాన్ని, నీ సమయాన్ని లోకానికి ఖర్చు పెట్టేసుకుంటున్నావు. నీ జీవితానికి ఎందుకు ఇవన్నీ? ఆయన మీద ఆశ పెట్టుకో. ఆయన నిన్ను అన్ని సమస్తం బలపరుస్తానన్నాడు. దక్షిణ హస్తాన్ని నేను చాపుతానంటున్నాడు. అబ్రహాము నా స్నేహితులని ఫుల్గా అన్ని వాళ్ళ సంతానం అక్కడ ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. 1 కొంటే 2 ఫ్రీ అన్నట్టుగా ఆ సంతానం వారసత్వం మీద దక్షిణ హస్తం చాపేస్తున్నాడు. ఎందుకంటే తన తాత దేవునికి స్నేహితుడు అయ్యాడు. అందుకే వారి వారసత్వం మొత్తానికి ఫ్రీగా దక్షిణ హస్తం చాపేస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంత కృపామయుడిని వదులుకొని లోకంతో స్నేహం చేసి ఏం సాధిస్తావండి? నువ్వు ఏం సాధించగలవు? నీ వల్ల ఏమవుతుంది? అసలుకి ఒక ఇంటికి నలుపు చేయగలవా? ఒక ఇంటికి తెలుపు చేయగలవా? నీ జీవితానికి నీ కష్టం వలన నువ్వేమైనా పొందుకోగలవా? నువ్వు ఎముకలన్నీ కొట్టుకుంటే ఏం ఉపయోగం లేని ప్రభుతో గడుపు, ప్రభుతో సహవాసం చేయి, ఆయన స్నేహితుడుగా తీసుకో. నేను జీవితాన్ని నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోక స్నేహం దేవునికి వైరం. దేవుని మందిరంలో గడుపు, దేవునితో గడుపు, దేవుని సన్నిధిలో గడుపు. దేవుడు నిన్ను నిరంతరం ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరిద్దా ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క శరీరం రక్తం తీసుకుంటానికి సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వైపుకి వచ్చి కూర్చుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ వచ్చి కూర్చోవాలి. ఇటువైపు వచ్చి కూర్చోవాలి. ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు మౌనంగా ఉండదు, నోరు తెరిచి ప్రార్థన చేయాలి. దేవునికి నన్ను స్నేహితుడు అని నన్ను దేవుడు పిలిచేలాగా నా జీవితం ఉందా? ఈ లోక స్నేహాన్ని నేను విడిచిపెడుతున్నానా? ఇదిగో మోసకరమైన స్నేహం దేవునితో చేస్తున్నానా? నా స్నేహం ఎలా ఉంది? నా దేవునితో నేను ఎలా గడుపుతున్నాను? దేవుడైతే నన్ను చాలా మంచిగా ప్రేమిస్తున్నాడు. దేవుడైతే ఇదిగో ప్రాణం పెట్టేంతగా నాతో స్నేహం చేస్తున్నాడు. నేను ఆశీర్వాదించితివి, అబ్రాహాముగా మార్చితివి, తండ్రి ఇంటి నుండి పిలిచితివి అన్నాడు. ఆశీర్వాదించితివి, అబ్రాహాముగా మార్చితివి, నీ
దేవుడే సహోదరి సహోదరుల నీ కొరకు ఆయన ఎంతగానో ప్రాణం పెట్టారని నీ ఒక్కరోజైనా గ్రహిస్తున్నావా? ఎవరైనా నీ సహోదరుని కొరకు ఏమైనా చేస్తా నీ సహోదరులకు చెప్పుకోవడానికి దాన్ని దేవుడితో చెప్తున్నావు కదా. మరి నీ సహోదరులు ఇంకా ఏదైనా పంచుకోలేదు దేవుడితో పంచుకుంటున్నావు కదా. అలాంటప్పుడు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు నీ ఎందుకని ప్రేమైన నీ అవసరతుల కొరకేనా నీ స్నేహం దేవునితో నీ స్నేహం నీకు అవసరం వచ్చినప్పుడు స్నేహం చేయటం, ఎల్లప్పుడూ దేవునితో స్నేహం చేయవా? ఎల్లప్పుడూ ప్రభుత్వం నడవవా? ప్రియమైన సహోదరి సహోదరుల నీ అవసరం కొరకు, నీ అప్పుల కొరకు, నీ వ్యాపారం కొరకు, నీ వ్యవసాయం కొరకు, నీ కలిగిన వాటి కొరకు స్నేహం చేస్తున్నాను పెద్ద దేవునితో. నిజమైన స్నేహితురాలుగా పిలిపించుకోలేకపోతున్నా, నిజమైన స్నేహితుడిగా పిలిపించుకోలేకపోతున్నా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మత్తయి సువార్త 26 వచనం. ఇదిగో భోజనమైన పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని గురించి వారికి ఇది నా శరీరము, దీనిని భుజించండి అని ప్రభువు వారు చెప్పారు. ప్రియమైన సహోదర సహోదరులారా, భోజనమైన పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకుని ఇదిగో ప్రియమైన సహోదరి, భోజనం అనగా ఆత్మీయ ఆహారం అనే వాక్యము బోధించబడింది. ఆ తరువాత ఆయన శరీరము కూడా ఇస్తున్నారంటే ఇదిగో వాక్యం విన్నారు అని రుజువు చేయడానికి ఆయన శరీరాన్ని కూడా విరిచి వారికి పంచుతున్నాడు. యేసయ్యకి ఒక అలవాటు అండి, ఏది తీసుకునేటప్పుడైనా తోటి వారికి పెట్టకుండా తీసుకునే అలవాటు ఆయనకు లేదండి. అదే రీతిగా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్న ఆత్మ అందులో నుంచి వచ్చింది. నీ తోటి వారి బాధలో కష్టంలో ఉన్నప్పుడు నీకు కలిగి ఉన్నది కొంచెమైనా వారికి సహాయం చేయని చెప్పడానికి ఆయన రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన ఎంతగానో గాయపరచబడ్డారు, ఆయన ఎంతగానో ఇదిగో నలపెట్టబడ్డారు, విరగొట్టబడ్డారు. ప్రియమైన సహోదరి సహోదరుల, ఇదిగో తెలిసి బ్లౌషారంతర మనసి ఆయన నీ పాపముల కొరకు ప్రాణమే పెట్టారండి. మంచి స్నేహితుడు అని ఇప్పుడు నువ్వు గుర్తిస్తున్నావా? నువ్వు ఆయనతో మంచి స్నేహం చేయబోతున్నావా? ఇదిగో నన్ను కూడా నా స్నేహితురాలు నా దేవుడు పిలవాలనే ఆలోచన కొందా. దేవుడికి స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నావు, రొట్టెను ఆశీర్వదించమని ప్రార్థించటం. పరలోకమందున మా కన్న తండ్రి గొప్ప దేవా, వేవేల కృతజ్ఞతా స్తోత్రాలు, వేవేల కృతజ్ఞతా స్తోత్రాలు, వేవేల కృతజ్ఞతా స్తోత్రాలు. శరీరాన్ని ఆశీర్వదించని దీవించాలి. ఇదిగో ఇచ్చుటకు యోగ్యపరచని, తీసుకుంటాక నిబంధన యోగ్యపరచమని, నీ మహిళలు వర్తలేపరచమని, పరిశుద్ధపరచమని. ఫినోహాసు ప్రభా, ఆయా ఇజ్రాయేలుల దోష పాపము చేయగా వారి కొరకు నాన్న ఫినోహాసు ఐదుగా నన్ను బలిపీఠం ఎదుట వారి పాపముల కొరకు అర్పణ అర్పించాడయ్యా. అయ్యా ఫినోహాసును బట్టి ప్రభా ఇజ్రాయేలులందరూ నాన్న క్షమించబడ్డారు. అదే రీతిగా సంఘం యొక్క పాపముల అతిక్రమలన్నీ ఇదిగో నన్ను దాస్యవారుగా క్షమించమని అడుగుతున్నాను. సంఘం యొక్క అవిధేయతలను క్షమించమని నీ బలిపీఠం ఎదుట ఆ పాపములన్నీ పెడుతున్నాము, వాటన్నిటిని క్షమించమని. ఎక్కడైనా ఏమైనా క్రియలు, ఏమైనా చూపు, ఏమైనా నడక, ఏమైనా ప్రవర్తన చేశారని బిడ్డలందరూ క్షమించి నీ శరీరము రక్తము పాల్పొంపు పొంది కృపను దాయించను. ఇచ్చట యోగ్యపరచను, తీసుకుంటాక నా బిడ్డలు యోగ్యపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవానికే కృతజ్ఞతా స్తోత్రాలు, దేవానికే కృతజ్ఞతా స్తోత్రాలు, దేవానికే కృతజ్ఞతా స్తోత్రాలు. ఆయన శరీరాన్ని తీసుకుంటానికి అందరూ లేచి నిలబడి ఒక్కొక్కరుగా ముందు సమయానికి వచ్చి తీసుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. తండ్రి ఇంటి నుండి పిలిచితివి, ఆనాడు ఆశీర్వదించితివి.
ఇశ్రాయేలుగా మార్చితివి నీ చేతిలో రొట్టెను నేనయ్యా విరుము యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా విరుము యేసయ్యా వీరు సారి కన్నీరు కార్చి ప్రార్థన చేయి. మాటలు చూపులు తలపుల్లో పడిపోయేనేమనయ్యా నన్ను క్షమించయ్యా. నా కొరకు ఆకాశాన్ని భూమికి మధ్యలో సిలువలో వేలాడు ప్రభా. ఇదిగో నా నాయన తండ్రి మీరేమి చేస్తున్నారు వీరిని క్షమించన్నారే పట్ట. చెవి తెగ నరికిన వారిని చెవి నరకనని చెప్పలేదు, పొడిచిన వారిని పొడమని చెప్పలేదు, చెంప మీద కొట్టిన వారిని కొట్టమని చెప్పలేదు, ఉమ్మి ఊసిన వారిని ఉయ్యమని చెప్పలేదు. క్షమించు ప్రభా అని అన్నారు. ఇదిగో క్షమాగుణము నీకు నాకు ఉండాలండి. ప్రతి ఒక్కరిని క్షమించే మనసు నీకు నాకు ఉండాలి. ఆయన నేర్పుతున్నది ఏంటో తెలుసా? యేసు ప్రభువు వారి భూమి మీదకి వచ్చి మనకు నేర్పిందో తెలుసా? క్షమించే మనసు మనకు నేర్పుతున్నారు. నీకు క్షమించే మనసు ఉండాలి. నీ తోటి వారిని నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే వారిని క్షమించే మనసు ఉండాలి. 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 ప్రేమైన సహోదరి సహోదరులారా, క్షమించే మనసు నీకుందా? ఇదిగో మంచి స్నేహితుడు ఆయన ఉన్నాడు. ఆయనలో ఉన్న కోఆపరేషన్ అంతా నీలోకి రావాలి. ఆయనలో ఉన్న గుణగణాలన్నీ నీలో, ఆయన శరీరం తీసుకుంటున్నాను, ఈ శరీరంలో ఉన్న గుణగణాలన్నీ నీలోకి రావాలని ఆ శిష్యులకు ఆనాడు శరీరం ఇచ్చారు. ఆ శరీరమే ఈ రోజున మనం తీసుకుంటున్నాం. క్రీస్తు శరీరం అని యోచించి దీన్ని తీసుకో. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు, వేల కొలది కృతజ్ఞతాస్తోత్రాలు. ఈ శరీరంలో మహిమ ఉంటాయి, ఈ శరీరంలో ప్రభావం ఉంటాయి, ఈ శరీరంలో శక్తి ఉంటాయి. ఇవన్నీ మాలోకి వచ్చి మీ శరీరంలోనే మా ప్రవర్తన కూడా తీసుకుంటున్న వారి ప్రతి ఒక్క ప్రవర్తన కూడా మీ వల్లే ఉండే కృపగా ఇచ్చి అయ్యా, మీ గుణగణాలన్నీ నీ బిడ్డల్లోకి వచ్చి నిజమైన నానైనా క్రైస్తత్వం ఏంటో లోకానికి చాటి చెప్పేవారుగా చేయండి అయ్యా. అయ్యా, నిజమైన స్నేహితులు ప్రభావ ప్రాణం పెడతాడని మా కొరకు ప్రాణం పెట్టేవయ్యా. ప్రాణం పెట్టిన దేవా, నీ కొరకు మేము కూడా ఇదిగో అనేక మంది వారిని సహిస్తూ అనేక మందిని ప్రభా అయ్యా నీ వైపు నానైనా ఆకర్షించి ఆ మనస్తత్వం మాలోకి కూడా నేర్పించమని ప్రతి ఒక్కరిని వాడుకోమని అడుగుతున్నాను. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్ర, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇది నా కొరకు వెలకొట్టబడిన నెలకొట్టబడిన ప్రభువైన యేసు శరీరము. దేవా మీకే కృతజ్ఞతా స్తోత్ర, దేవా మీకే కృతజ్ఞతా స్తోత్ర, దేవా మీకే కృతజ్ఞతా స్తోత్ర. ఆయన శరీరాన్ని పూజిద్దాం. ఒక పాత్రని ఎత్తుకొని, ఇది నా రక్తం మూలనైన క్రొత్త నిబంధన, దీనిలోనిది త్రాగునప్పుడల్లా నా మరణమును జ్ఞాపకం చేసుకుంటానికి దీనిని చేయుడు. ప్రభు యేసుక్రీస్తు ఏమని చెప్తున్నారంటే, నా మరణం మీకు కనపడుతున్న ఎర్రలది చూచి ఈ క్లాస్లో ఉన్న ఆయన పాత్రలో ఉన్నది చూచి ఎర్రగా ఉంది ఏంటంటే మీకు అర్థమవలసింది ఏంటో తెలుసా? క్రీస్తు మరణం గుర్తుకు రావాలి. పాటలు పాడే, వాక్యం చదివే, ప్రార్థన చేసావు కదా, క్రీస్తు మరణమే గుర్తు చేసుకున్నాం కదా నీకు అనుకోకూడదు. పదే పదే ఆయన స్మరించే కొద్దున వాడే కత్తి పదనెక్కుద్దండి. దేవుని మరి ఎక్కువగా మరణాన్ని జ్ఞాపకం చేసుకునటం వలన నీతిమంతులు మరణము జ్ఞాపకం చేసుకునటం ఆశీర్వాదకరం. నీతిమంతులని యేసు మరణం నీకు గుర్తుకు రావాలి. ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతేనో, ఎవరైనా చంపేస్తేనో, అలా చనిపోయారు ఇలా చనిపోయారు గంటల మీటింగ్ చేసుకుని చెప్పుకుంటాం. యేసు రక్తం నీకు కనపడుతుంటే, యేసు గాయాలు నీకు కనపడతలేదా?
యేసు తల మీద పెట్టిన ముళ్ళ కిరీటం నీకు గుర్తుకు రావట్లేదా? యేసు చేతిలో కొట్టిన మేకలు నీకు గుర్తుకు రావట్లేదా? యేసు పక్కలో పొడిచిన బెల్లం పొట్టు నీకు గుర్తుకు రావట్లేదా? ఈ ఎర్రనిది ఈ పాత్రలో ఇది కనబడేది ఏంటో తెలుసా? యేసు నీ పాపముల కొరకు కార్చిన రక్తం ఇది. కొట్టినప్పుడల్లా, చెయ్యి తప్పుకున్నప్పుడల్లా, పక్కకు జరిగినప్పుడల్లా మళ్ళీ దాన్ని పీకి మళ్ళీ కొయ్యకు పెట్టి మళ్ళీ కొడుతుంటే చెయ్యంతా నచ్చు అయిపోయి ఆ మేకు చేతులకు వెళ్ళిపోయి ఇదిగో ఎంత వెలాడుతున్నా రంధ్రం పడిపోయింది. ముళ్ళు గుచ్చుకున్నంత లెక్క, కొంచెం ముళ్ళు గుచ్చుకుంటే తట్టుకోలేదు. యేసయ్య మరణం ఎంత ఘోరంగా ఉందో తెలుసు. కాసేపు నుంచుంటాకి నడుము పట్టుకున్నావు, కాసేపు ఇదిగో ఒక పూట ఉపవాసం ఉండటానికి నీకు చాలా బాధ. ఎవరికి అన్ని పని చేసుకుంటాకి ఎంత బాధను తట్టుకొని ఓపిక పని చేసుకుంటావు. ఆలయానికి వస్తే చాలా 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 బాధను అందరి ముందు వ్యక్తం చేస్తాం. ప్రియమైన సహోదరు సహోదరుడా, యేసయ్య మీ కొరకు ఎంత త్యాగం చేశాడో తెలుసా? యేసయ్య మీ కొరకు ఎంత బాధను అనుభవించాడో. 150 కేజీల బరువైన శిలువ యెరూషలేము వీధులమ్మట ఆ యవన వయసులో 33.5 సంవత్సరాలు ఆయనకు జీవితం చాలా ఉందండి. లోకం మీద ఆశ కలిగిన మనిషి అయితే లోకంలో చాలా ఏళ్ళు బ్రతికి చాలా ఆశలతో ఉండాలి. కానీ ఆశలన్నీ పక్కన పెట్టి నీ కొరకు ఆయన దరిద్రుడయ్యాడు, నీ కొరకు వస్త్రహీనుడయ్యాడు, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టారు నిన్ను ధనవంతుడుగా చేయడానికి. నిన్ను నీ పిల్లల తరంలో ఆయన పరలోకంలో శాశ్వతమైన జన్మ నీకు ఇవ్వడానికి ఆయన అంతాశ తప్పగించుకుని నీకు శాశ్వతమైన జీవితం ఇచ్చాడు. సిగ్గులేదా? భయం లేదా? దేవుడంటే భయపడతలేదా? ప్రియమైన సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందుల మా కన్న తండ్రి, గొప్ప దేవుడు, నీ ఘనమైన నామానికి స్తుతులు. ఈ రక్తాన్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, యోగ్యపరచండి, ఇచ్చుటకు యోగ్యపరచండి, తీసుకుంటాకు యోగ్యపరచండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము,
చేతుల ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ఉంది. నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఆయన చిందించిన రక్తం, ఆయన యవన రక్తం. నీకు నాకు ఇంకా కొన్నాళ్ళు బ్రతకాలని ఆశ ఉంటుంది కానీ ఆయన బ్రతుకు మీద ఆశ పెట్టుకోలే. యవ్వన రక్తాన్ని దారపోసేసారు. ఇంకా కొన్ని పనులు చేయాలి, ఇంకా కొన్ని పనులు చేయాలి, ఇంకా 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 మనం ఉన్న బ్రతికి ఇంకా మంచి జీవితం జీవించాలని మనం ఆశపడ్డావు కానీ దేవుడు అలా ఆశపడలేదు. నీ పాపముల కొరకు నా పాపముల కొరకు కన్యమరియ గర్భమునందు ఆయన భూలోకానికి వచ్చి దేవుడు యెహోవా కుమారుడుగా భూలోకానికి వచ్చి తన యవ్వన వయస్సులో యవ్వన రక్తాన్ని దారపోసాడు. యవనస్తులు దేవుడి కాడబోట సులువు, దేవుని యొక్క పనికి పాత్రలుగా ఉంటారనే మాదిరి చూపించడానికి యవన కాలమైన ఆయన రక్తాన్ని దారపోశారు. ప్రార్థన చేసుకుని ఆయన రక్తాన్ని తీసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తోత్రాలు, వేల కృతజ్ఞతాస్తోత్రాలు. ఈ రక్తం చూడగానే ప్రభా, ఈ రక్తంలో మహిమ కనపడుతున్నాయా, ఈ రక్తంలో ప్రభావం కనపడుతున్నాయా, ఈ రక్తంలో త్యాగం కనపడుతున్నాయా, ఈ రక్తంలో ప్రభా నాయన ఆయా కోటాది కోట్ల తోటలతో స్తుతింపబడిచిన రాజు కనపడుతున్నావయ్యా. శ్రీమాంతర శరంతర హాస్య ఈ రక్తం తీసుకుని మేమును మీ వలే ఉండాలి. నావని నీవి, నీవన్నీ నావన్నవయ్యా. మేము కూడా అంత మహిమ రూపులుగా మమ్మల్ని తీర్చిదిద్దాలని నువ్వు ఇంత ప్రణాళికతో ప్రాణం పెడితే మేమేమో కుంటుతూ గుట్టుతూ ప్రభా అలా అయిష్టముగా తీసుకొని వద్దయ్యా, హేళనగా తీసుకొని వద్దయ్యా. నీ ప్రభావం అంతా నాలోకి రావటానికి, మాలోకి రావటానికి సహాయం చేయి. నిన్ను పోలి నడుచుకునే కృపను దయచేయి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇది నా కొరకు చిందించబడిన ప్రభు అయిన యేసు రక్తం. దేవా మీకే కృతజ్ఞతాస్తోత్రం, దేవా మీకే కృతజ్ఞతాస్తోత్రం, దేవా మీకే కృతజ్ఞతాస్తోత్రం. ఆయన రక్తాన్ని తీసుకుందాం. ధనము సిమెంట్ పడితే తుప్పు పడద్ది, ఈ లోక ధనం మాయమవుతుంది కానీ దేవుని దగ్గర సంపాదించుకున్న ధనము మాయమవనే తుది వరకు నీతోనే ఉంటుంది. జ్ఞానాన్ని పంచుకునే వాళ్ళు ఉంటారండి, డబ్బులు పంచుకునే వాళ్ళు ఉంటారు, పొలాలు స్థలాలు పంచుకుంటారు. నీకున్న జ్ఞానాన్ని ఎవరు పంచుకొని ఆ జ్ఞానమే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడి వద్దకు మనం వచ్చాం, మనము జ్ఞానముగా నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా సన్నిధిలో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. ఇదిగో క్రమముగా నా సన్నిధిలో నీ ప్రవర్తన ఉండాలని అక్రమం చేయవారిలో మీరు ఎవరో నాకు తెలియదు. నా సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే సన్నిధిలో రోకలు అమ్మేవారిని, పీటలు అమ్మేవారు, బలలు అమ్మేవారితో చెప్తూ ఇది వ్యాపారం కాదు, ఇది వ్యాపారం చేసేది కాదు. ఆనాడు దానిలో గొర్రెలు పావురాలు అమ్ముతున్నారు. అక్కడ అమ్ముతారు కదా, ఆ రోడ్డు మీద ఉన్న గుడికాడు కబ్బరికాయలు సాంబ్రాడు అయ్యో దగ్గర. ఆనాడు కూడా పావురాలు అమ్మేవాళ్ళు అంట. మందిరం ముందంటే యెరూషలేము మందిరం ముందు పావురాలు, గువ్వలు అవేనంట. అప్పుడు కానుకలు, ఇప్పుడు కోళ్ళు కొబ్బరికాయలు అట్లా అన్ని దేవతల కాడికి తీసుకెళ్తున్నారు. ఆనాడు యెరూషలేము దేవాలయం ముందు కూడా పావురాలు అమ్మేవాళ్ళు అంట. పావురాలు దేవునికి, గువ్వలు అవి ఎడ్లని గొర్రె పోతుల్ని అమ్మి అవి కొనుక్కొని తీసుకెళ్ళి దేవునికి అర్పణగా ఇచ్చేవాళ్ళంట. అప్పుడు యేసయ్య మందిరంలోకి వచ్చి, యెరూషలేము మందిరంలోకి వచ్చి అన్నారు, ఇది వ్యాపారం టీవీ కాదు, ఇది నా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని గొర్రెలు అమ్మేవాడిని, పాలు రవ్వలు అమ్మేవాడిని కొరణాలతో కొట్టి బయటకు పంపించాడంట. క్షమించేయాలి అక్కడ మాత్రం, ఎందుకంటే మందిరాన్ని పాడు చేస్తే మాత్రం దేవుడు కొట్టి పంపించాడంట. వాళ్ళని కొరడాలతో కొట్టాడని ఆయన్ని కూడా కొరడాలతో కొట్టారు. ఆయన మూసి కళ్ళ మీద రాశాడని ఆయన మొక్క మీద వచ్చేసాడు. ఆయన ప్రవచించాడని ముసుకేసి చెప్పల మీద కొట్టి ఇప్పుడు ప్రవచించి నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరో ప్రవచించు అన్న. దేవుడు ఏదైతే చేశారో దాన్ని చేసి ఆయనకు చూపించి వీధులు రాజని చెప్పుకున్నారని వీధులు రాజని పై విలాసం రాపించారు. ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి. ప్రేమైన క్రైస్తవురాలు దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యాన్ని గుర్తు పెట్టుకొని దైవభక్తితో దేవుడి మందిరానికి వచ్చి దేవునిలో పొందుకోవలసిందిగా ప్రభు పేరిట మీకు హెచ్చరిస్తున్నాం. దేవునికి స్తోత్రం.
కానుకలు పడదాం. ప్రభు సన్నిధిలో దేవునికి విలువైన కానుకలు సమర్పించండి. సమర్పణ ప్రార్థన చేసుకుందాం. ఎవరమ్మ తీసుకొచ్చింది? తీసుకొచ్చింది దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే మన మీటింగుల డేట్లు మర్చిపోయారా? ప్రార్థన చేస్తున్నారా? ఎప్పుడు మీటింగ్లు? 15, 16, 17. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తున్నారా? అయితే ఇంకా పాంప్లెట్లు రేపు వెళ్ళి ఇస్తాము. ఫోన్లో ఉంది, అది మోడల్ చేయించడానికి పెట్టమన్నాను అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత మనం మిషన్లు అని చెప్పుకున్నాం. ఈ వారం అంతా ఆయన ఫోన్ ఎత్తల. ఈ వారం అంతా ఫోన్ ఎత్తకుండా నిన్న ఫోన్ ఎత్తి మేము ఎక్కడో ఉన్నాను, మీటింగ్లో ఉన్నానమ్మా, నేను అందుకే ఫోన్ ఎత్తలేదు, ఏదో ఊరు అని కూడా చెప్పాను, కాకినాడ ఏదో అన్నారు, అక్కడ ఉన్నాను మీటింగ్లో, ఫోన్ ఎత్తలేదమ్మా, మీరు ఫోన్ చేస్తాను. 2 పూటలు ఫోన్ చేసుకుంటూ వచ్చాను. ఫోన్ శుక్రవారం అన్నాడు, 2 రోజులు ఫోన్ ఎత్తనమ్మా అన్నాడు. సరే ఆదివారం వరకు చూసాను, సోమవారం కలిసి మనం మొదలెట్టి చేస్తా ఉన్నాం. ఫోన్ ఎత్తట్లేదు. ఎత్తపోయేసరికి చాలా బాధపడ్డాము. ఏం జరుగుతుందో ఏంటో అనుకున్నాం. మరి ఇదంతా మాసమేనేమో అని భయం వేసింది. ఇప్పటికీ అదే భయం ఉంది. భయం వేస్తున్నాను, భయం తీరిపోలేదు. వచ్చేంతవరకు భయం తీరిపోదు. వచ్చే రోజున ఇది మాసం కాదని అప్పుడు నమ్మకం ఉంచాలి మనం. ఇంకా నిన్న ఫోన్ చేసి మిగతా అమౌంట్ కూడా పంపించనంటే బాగా అన్నాడు మీరు పంపిస్తామండి, మీకు ఇబ్బందులు అంటే మమ్మల్ని మాకు వేసేయండి, మీరు మాకు ఈ పని పర్వాలేదు. 6 రోజులు మాకు ఫోన్ ఎత్తికేసరికి కంగారు వచ్చింది.
ఇది మోసం అని భయం వేసింది. మీరు పంపిస్తే మీరు బుక్ చేసినట్టు మాకు ఏదైనా స్లిప్ పంపించండి, పంపిస్తే అప్పుడు మేము నమ్ముతాం, లేకపోతే మాకు నమ్మకం కుదరట్లేదు మిగతా మనీ వేయటానికి, మిగతా అమౌంట్ వేయటానికి. మీరు బుక్ చేసినట్టు మేము వేస్తామండి, మీకు ఇబ్బందిగా ఉంటే మాకు పంపించేయండి అన్నాడు. మరి ఆయన అయితే ఏ సమాధానం చెప్పలేదు, ఫోన్ పెట్టేశాడు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రార్థన చేయండి, మేము ప్రార్థన చేస్తున్నాం. మళ్ళీ నేను ఆయన ఫోన్ చేశాను, నేను ఫోన్ చేస్తే ఎత్తాడు, మళ్ళీ తర్వాత ఫోన్ చేసి అంతా మిగతా అమౌంట్ పంపించండి, నేను చెప్పే వచ్చాను, వేరే చానికి వచ్చాను, బుక్ చేయమని చెప్పే వచ్చాను, ఈ అమౌంట్ ఫస్ట్ ఆపేరేమో అనుకోండి అని అన్నాడు. ముందు బుక్ చేసామన్నాడు, తర్వాత ఆపేరేమో అన్నాడు. ఇదంతా మరి దేవుడు చెప్తున్నాం. మనంగా వాళ్ళు ఫోన్ చేయలేదు, ఆయన ఎవరో మనకు తెలియదు. వాళ్ళు ఫోన్ చేసి మరి వాళ్ళు డీటెయిల్స్ అంతా వాళ్ళ డీటెయిల్స్ పంపించారు, మన డీటెయిల్స్ పంపించాం. ఈ కథ అంతా దేవుడికి చెప్తాం. అయితే మీ సంఘస్థులు తెలివైన వాళ్ళు, గొప్ప సంఘస్థులు బుద్ధిమంతులు తెలివైన వాళ్ళు, మీరైతే వెనకాల పంపించారు, పాప వాళ్ళు అయితే తెగించి ముందు పంపించారు. అయితే వస్తే మాత్రం వాళ్ళు ధన్యులు, రాకపోతే మీరు ధన్యులే, మీకు వస్తాయి. 15 రాశాం కాబట్టి వస్తే డబ్బులు అయితే పంపించినాక అర్థం అనుకుంటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని కృతజ్ఞత స్తోత్రం. ఇది కూడా మీతో చెప్పాలని చెప్పడం జరిగింది. అయితే సౌండ్ సిస్టమ్ మరి మామూలు ఆయన మాట్లాడాము. ఇక్కడ అయితే లైట్లు అన్నీ కలిపి రోజుకి లైట్లు లేకుండా ఒట్టి సౌండ్ సిస్టానికి 5,000 అన్నారు. ఒక ఫోటో పెట్టారు చెప్పారు ఆయన 50,000